योगस्थः कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा समत्वं योग उच्यते। योगस्थः कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। योगः कर्मसु कौशलं बुद्धियुक्तो जहातिः उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व। योगः कर्मसु कौशलौ योगः कर्मसु कौशलौ योगः యోగస్థః కురు కర్మాణి యోగ స్థితిలో ఉంటూ మనం కర్మలను చేయాలి. నువ్వు యోగివిక తర్వాత నువ్వు కర్మలు చేయి, తర్వాత నువ్వు సంసారం చేయి, తర్వాత నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత నువ్వు వ్యాపారం చేయి. అది యోగ సంసారం అవుతుంది, యోగ వ్యాపారం అవుతుంది, యోగ ఉద్యోగం అవుతుంది. యోగివిక తర్వాత యుద్ధం చేయి, అది యోగ యుద్ధం అవుతుంది. యోగస్థః కురు కర్మాణి ఏ పని చేసినా యోగ స్థితి అంటే యోగ లోపల యోగివిగా అయి ఆ స్థితిలో నువ్వు బహిర్కర్మలు చేయాలి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా. సంగం అంటే అటాచ్మెంట్, ప్రతిఫలాలు ఆశించడం. నీ కర్మ నువ్వు చేయి, ప్రతిఫలాలు ఆశించమాక. సంగం త్యక్త్వా. నువ్వు ఓడిపోతావా, జయిస్తావా, మానం వస్తుందా, అవమానం వస్తుందా, వాటితో నీకు ఫలం లేదు, వాళ్ళతో నీకు సంబంధం లేదు. సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యవు. నీకు సిద్ధి రావచ్చు, అసిద్ధి రావచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. సిద్ధ్య సిద్ధ్యవు సమౌ భూత్వా. రెండింటినీ సమంగా స్వీకరించు. నీ పని నువ్వు చేశావు, అయిపోయింది. పక్కవాడు నీ మాట విన్నాడా వినలేదా నీకు అనవసరం. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा। योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు అన్నిటినీ సమంగా తీసుకో. ఆ సమంగా తీసుకోవడమే అది మరొక యోగం అవుతుంది. యోగ స్థితిలో ఉంటూ కర్మలన్నీ చేస్తూ నీకు సిద్ధి వచ్చినా, అసిద్ధి వచ్చినా, మంచి ఫలం వచ్చినా, సోకాల్డ్ చెడు ఫలం వచ్చినా రెండింటినీ సమంగా తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపో. బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధియుక్తం అంటే బుద్ధితో కూడుకుని ఉన్నవాడు. జహాతి అంటే వదిలిపెట్టేస్తాడు. ఇహ అంటే ఈ లోకంలో. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతే సుకృతి దుష్కృతై. ఇందాక శుభాశుభ పరిత్యాగం, శుభము అశుభము రెండు ఎలా వదిలిపెట్టేయాలో సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి ఉభే బుద్ధియుక్తో జహాతీహ. ఉభౌ సుకృత దుష్కృతై తస్మాత్ యోగాయ యుజ్యస్వ. నీ సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి యోగాయ యుజ్యస్వ. నీ యోగంలో నువ్వు స్థిరపడు. యోగ కర్మసు కౌశలం. నువ్వు యోగంలో స్థిరపడినప్పుడు నీ యొక్క ఆ స్థిరత ద్వారా, ఆ యోగం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది.
ఎప్పుడైతే నీ చేసే కర్మల్లో కౌశల్యం వచ్చిందో నీకు ఎక్కువ ప్రతిఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి, ఎక్కువ విజయం ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి ఆలోచించమాక నువ్వు చేసే పనిలో నువ్వు ఉండు. నువ్వు ఏమి చేయాలి? నువ్వు ధ్యానము చేయాలి, యోగములో ఉండాలి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతై తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం.